శివస్వాములు తప్పిపోయారు. శ్రీశైలానికి పాదయాత్రకు వెళ్ళినటువంటి 30 మంది బృందం ఆత్మకూరు నల్లమల సమీపంలో తప్పిపోయారు. 7 అయితే 8 గంటల పాటుగా అటవీ ప్రాంతంలో నరకయాతన అనుభవించినట్టు తెలుస్తోంది. బాధితులని అటవీ శాఖ పోలీసు అధికారులు కాపాడారు. ఒక పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తున్నటువంటి ఆ పాదయాత్రగా వెళ్ళేటువంటి 30 మంది బృందంలో నుంచి 7 తప్పినట్టు తెలుస్తోంది. ఆ 7 అందరూ కూడా అటవీ ప్రాంతంలో చాలా తీవ్రమైన నరకయాతన అనుభవించారు. సుమారుగా 8 గంటల పాటు అటవీలోనే చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి లైటింగ్ లేదు, చాలా తిండి తిప్పలు లేవు, అంతా ఒక అర్థం కాని పరిస్థితి. అసలు ఆ ప్రాణాలతో ఎలా బయటపడతామంటూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆత్మకూరు నల్లమల సమీపంలో వారు తప్పినట్టు తెలుస్తోంది. మరి అంతా కలిసే వెళ్ళారు. ఏ రకంగా తప్పిపోయారు ఏంటనేది కొంత అనుమానంగా అయితే ఉంది. ఒకసారి ఆ పోలీసులతో తప్పిపోయిన వారిని కాపాడిన తర్వాత వారంతా కూడా మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. శ్రీశైలం పాదయాత్ర భక్తులకు శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, ఈరోజు కొల్లాపూర్కు చెందినటువంటి కొంతమంది శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే క్రమంలో వీళ్ళు దావ తప్పేసి ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్లో వేరే చోట పోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు. రాత్రి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మేము ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఫారెస్ట్లో దావ తెలియక ఇబ్బంది పడినారు. ఈ టైంలో మేము వాళ్ళను చేరుకొని మళ్ళీ వీళ్ళను వెంకటాపురం గ్రామానికి చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి స్వాములు శివస్వాములు అంతా కూడా ఒకటే ఆలోచించండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇంకొక రకంగా కానీ మీరు వేరే దావలను చూసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకొని అక్కడ నుంచి అందరూ శివస్వాములు ఏ దావలో అయితే వెళ్తున్నారో వాళ్ళతో పాటు వెళ్ళాల్సిందిగా శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరఫున విన్నవిస్తున్నాము. కాబట్టి అందరూ మా యొక్క విన్నపాన్ని ఆలకించి అందరూ అదే దారిలో వెళ్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.